కృపామయుడు, కరుణామయుడు, దయామయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు ప్రభు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ విధంగా ఈ దినాన మనం కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు, అదే రీతిగా ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ దినం వరకు సజీవులుగా ఉండడానికి అవసరమైన జీవాన్ని ఇచ్చినందుకు మన తండ్రి అయినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు, కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, తండ్రి మనల్ని ప్రేమించి ఆయన యొక్క కృపలో భద్రపరిచి ఎప్పుడూ మనకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆ రీతిగా ఆయన నడిపించాడు కాబట్టే ఈ సమయమందు మనం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి అవకాశం మనకు కలిగింది. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కొద్దిపాటి సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం నేర్చుకుందాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం గడిచిన వారంలో రక్షణ అనేటువంటి పాఠాన్ని మొదలుపెట్టాం. రక్షణ అంటే ఒక వ్యక్తి రక్షింపబడము. ఈ యొక్క రక్షింపబడేటువంటి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ వారం కొనసాగింపుగా పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. గడిచిన వారం తెలియజేసినటువంటి ఆ యొక్క పాఠాన్ని ఒకసారి మీకు గుర్తు చేసి తర్వాత ఈ దినపు మన యొక్క బైబిల్ తరగతిలోనికి మనం వెళ్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ యొక్క పాపాల నుంచి విముక్తి కలగాలంటే అది దేని వలన సాధ్యపడదు, కానీ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని. ఎందుకంటే ఆయన తన ప్రజలను పాపాల నుండి రక్షించడానికే క్రీస్తు ప్రభువారు యొక్క లోకానికి వచ్చారు. పాపాల నుంచి రక్షించడం అంటే పాపాల నుంచి విమోచించడానికే తండ్రి ప్రభుని ఈ యొక్క లోకానికి పంపించారు అనేటువంటి విషయాన్ని మనం గడిచిన వారంలో ఆలోచన చేశాం. ఒక మనిషికి రక్షణ ఎందుకంటే పాపం చేశారు, పాపం వలన దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం తెగిపోయింది. ఆ సంబంధాన్ని తిరిగి కలుపుకోవడానికి, జతపరచడానికి, దేవునికి ఇంకా దగ్గర అవడానికి, దేవునికి నచ్చినటువంటి బిడ్డలుగా బ్రతకడానికి రక్షణ అనేది అవసరం. దేవుడు ఈ యొక్క రక్షణ కార్యక్రమాన్ని కూర్చున్నటువంటి సూచనలు పాత నిబంధనలో బలి వ్యవస్థ ద్వారా, అంటే బలి కార్యక్రమం ద్వారా పస్కా గొర్రె అనేటువంటి విషయాన్ని హైలైట్ చేస్తున్న నిర్గమకాండం 12వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. ఆ యొక్క విషయాన్ని కూడా మనం గడిచిన వారంలో ఆలోచన చేసాం. యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ అనేది కలుగుతుంది తప్ప వేరొక నామాన్ని బట్టి ఈ యొక్క లోకంలో రక్షణ అనేది ఎవరికి కలగదు. ఈ యొక్క రక్షణ కార్యక్రమం అనేది జరగాలంటే దానికి ఒక పద్ధతి ఉంది, ఒక ప్రాసెస్ ఉంది. ఆ రక్షణని ఒక మనిషి పొందుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో 5 రకాల, అంటే 5 రకాలు అనడం కంటే మనం రక్షణ పొందుకోవడానికి 5 మెట్లు అనేటువంటి కార్యక్రమం ఉంది అన్నట్టుగా మనం గడిచిన వారంలో దాని గురించినటువంటి విషయాలు కొన్ని నేర్చుకున్నాం. ఆ 5 రకాల మెట్లు ఏంటంటే, మొదటిదిగా వాక్యం వినాలి. తరువాత వాక్యం వినిన దాన్ని బట్టి ఒక మనిషికి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగిన దాని వలన మారు మనసు పొందుతుంది. ఒక మనిషి పశ్చాత్తాప పడితే మారు మనసు కార్యక్రమం జరుగుతుంది.
ఆ మారు మనసు కార్యక్రమం జరిగిన తర్వాత ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకునేటువంటి ఒప్పుకోలను బట్టి బాప్తిస్మం తీసుకోవాలి. ఈ యొక్క బాప్తిస్మం కార్యక్రమం ద్వారా దేవునితో పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని తిరిగి మనం పొందుకుంటాము. ఇవే రక్షణలో ఎదగడానికి 5 రకాల మెట్లు అనేటువంటి విషయాన్ని గడిచిన వారంలో మనం ఆలోచన చేసాం. ఈ సమయాన ఈ దినాన ఆ యొక్క రక్షణ భాగంలో మొదటి పాయింట్ అయినటువంటి వాక్యము వినుట అనేటువంటి విషయాన్ని కూర్చి ఈ సమయం మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. ఈ వారం పాఠం వినుట, వాక్యం వినుట అనేది మన ఈ యొక్క వారం పాఠం. ఇందులో మొదటగా మనం ఆలోచన చేద్దాం. వినుట అని మనం అంటే వినేటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, దాని వలన ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత మనందరికీ ఉంది. ఒక వ్యక్తి మొదటిగా వినాలి అంటే అక్కడ వినేటటువంటి ఆ ఒక్క వ్యక్తే ఉంటే సరిపోదండి. ఎందుకంటే ఒక వ్యక్తి వినాలి అంటే ఇంకొక వ్యక్తి అతనికి బోధించాలి. ఈ కార్యక్రమం జరగాలంటే మొదటగా 2 వ్యక్తులు ఉండాలి. ఒకరు వినేటటువంటి వ్యక్తి, రెండవ వారు ప్రకటించేటువంటి వ్యక్తి, అంటే బోధించేటువంటి వ్యక్తి. ఈ ఇద్దరు లేనిదే ఈ యొక్క వినే కార్యక్రమం జరగదు. వినడము అంటే ఒక వ్యక్తి ఏదైతే ప్రకటిస్తాడో దానిని వినడం జరుగుతుంది. ఒక వ్యక్తి మంచి మాటలు ప్రకటించాడా, మంచే వింటాడు. లేదా చెడు మాటలు ప్రకటించాడా, చెడే వింటాడు. అతను ఏదైతే ప్రకటిస్తాడో అది యువతల వ్యక్తి వింటాడో అది అతని యొక్క హృదయంలోనికి వెళ్ళి క్రియను జరిగిస్తుంది. అయితే మనము లోకములో ప్రకటింపబడేటువంటి ప్రతి మాటను కూర్చి మనం తెలుసుకోవట్లేదు. లోకములో చెవులు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వినే అన్ని విషయాల గురించి మనం తెలుసుకోవట్లేదు. ఎందుకంటే అవన్నీ మనకు అవసరత లేదు. మనం ఉదయకాలం నిద్రలేచినప్పటి నుంచి మరలా పడుకునేటువంటి ఆ సమయం వరకు మనం మన అనుదిన కార్యక్రమంలో లేదా మన అనుదిన పరిచర్యలో అనేక రకాలైనటువంటి మాటలు వింటూ ఉంటాం. ఈ మాటలన్నీ రక్షణలోనికి మనల్ని నడిపిస్తాయంటే ఖచ్చితంగా నడిపించవు. ఎందుకంటే లోకములో మాట్లాడబడే ప్రతి మాట లేదా లోకములో ప్రకటింపబడేటువంటి ప్రతి మాట మనల్ని రక్షణలోనికి నడిపించవు. అవన్నీ వ్యర్థమైనవి. కాబట్టి ఆ యొక్క మాటలను కూర్చి మనం తెలుసుకోవట్లేదు. మనం తెలుసుకోవాల్సిన మాటలు ఏంటంటే ఆ యొక్క వ్యక్తి రక్షణ పొందడానికి అవసరమైనటువంటి మాటలు. అవి వినాలి, అవి బోధించాలి, వాటిని గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అవి మాత్రమే మనల్ని రక్షిస్తాయి. కాబట్టి వినడం అంటే ఏంటి అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా లోకములో వినే ప్రతి ఒక్క మాట కాదు. అంటే చెవులతో వినడం కాదు. వినడం అంటే చెవులతో విని విడిచిపెట్టడమే కాకుండా హృదయముతో గ్రహించాలి. దేంతో గ్రహించాలండి? హృదయంతో గ్రహించాలి. మరియు మనసుతో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడమే కాకుండా మనము దానికి స్పందించాలి. ఏం చేయాలి? స్పందించాలి. ఈ స్పందించేటువంటి కార్యక్రమం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే నిజముగా నువ్వు వినడం అనేది జరుగుతుంది. కాబట్టి వినడం అంటే ప్రతిదీ వినేయడం కాదు, దాని వలన క్రియ అనేది జరగదు. మనం వినాల్సింది ఏమై ఉన్నదో మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం మన లోపలికి చేరి మన ఆలోచనలని, మన మనసుని, మన జీవితాన్ని సమస్తము మార్చగలిగేటువంటి శక్తి ఏదైతే ఉందో లేదా
సమస్తము మార్చగలిగేటువంటి శక్తి దేనికైతే ఉందో దానినే వినాలి మనము. మనకు వినిపించే ప్రతి మాటను వినడానికి కాదు చెవులు మనకు ఇచ్చింది, మనల్ని రక్షణలోనికి నడిపించడానికి ముఖ్యమైనటువంటి మాటలు మనం వినాల్సినటువంటి అవసరత ఉంది. ప్రియమైనటువంటి నా సహోదర సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుంచి రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను, చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనము చూసినటువంటి ఈ యొక్క మాటని మనం ఆలోచన చేస్తే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రతి మాట వలన విశ్వాసం కలగదండి. విశ్వాసము కలగడానికి అవసరమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వింటేనే విశ్వాసం కలుగుతుంది. ఆ యొక్క మాటలు ఏమై ఉంటాయి అని అంటే అవి ఖచ్చితంగా దేవుని యొక్క మాటలై ఉంటాయి. మనకు విశ్వాసము కలగడానికి మన యొక్క చెవులలోనికి వెళ్ళి మన యొక్క హృదయములో కార్యక్రమాన్ని జరిగించి, అంటే క్రియను జరిగించి మరలా మన నోటి ద్వారా ప్రతిస్పందించేటువంటి కార్యక్రమము జరిగించేటువంటి మాటలే మనం వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని మనం ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకున్నాం. అయితే వినకపోతే మనకు విశ్వాసం వస్తుందా? రానే రాదండి. వినకపోతే విశ్వాసం రాదు. ఈ యొక్క రక్షణలోనికి నడిపించడానికి అవసరమైనటువంటి దేవుని యొక్క మాటలు నువ్వు నేను వినకపోతే మనకు విశ్వాసం రాదు. విశ్వాసము కలిగించి దేవునికి దగ్గర చేసి, అంటే దేవునితో జతపరచబడేటువంటి కార్యక్రమానికి అవసరమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, క్రీస్తు ప్రభు వారితో సహవాసము పెంపొందించడానికి ఉపయోగపడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉండడానికి ఉపయోగపడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క మాటలు వింటేనే మనకు విశ్వాసం కలుగుతుంది. అవి కాకుండా వేరే మాటలు ఏవి వినినప్పటికీ మనకు విశ్వాసము రానే రాదు. ఎందుకంటే విశ్వాసం వస్తేనే రక్షణ కార్యక్రమాన్ని మనం జరిగించవచ్చు. విశ్వాసము రాకుండా రక్షణ కార్యక్రమాన్ని మనం ఇప్పటికీ లేదా ఎలాంటి పరిస్థితుల్లోనూ దానిని జరిగించడానికి అవకాశము ఉండదు ఎవరికి కూడా. కాబట్టి మనము విశ్వసించడానికి అవసరమైనటువంటి మాటలను మనం వినాలి. మరొక వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. లోకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం చదువుతాను, చూడండి. లోకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ లోకా గారు మనకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, నీ వాక్యము వినిన తర్వాత దాని ద్వారా నీకు విశ్వాసము అనేది కలగాలంటే నువ్వు వాక్యాన్ని ఎలా వినాలి అని గ్రంథం చెప్తుందంటే, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము వినాలి. రెండు విషయాలండి ఇక్కడ. యోగ్యమైనటువంటి మనసు ఉండాలి, మంచి మనసు ఉండాలి. రెండింటిని ఒకటిగా తీసుకుంటే యోగ్యమైన మంచి మనసు ఉండాలి. అంటే ప్రతి మనసుతో దేవుని యొక్క వాక్యం వింటే అది క్రియ జరిగిస్తుందంటే ఖచ్చితంగా జరిగించదండి. మనందరికీ తెలుసు. మనం కొన్ని సందర్భాలలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వింటున్నట్టుగానే ఉంటుంది. అది వినేసి బయటకు వచ్చిన తర్వాత ఏం విన్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం.
ఎందుకంటే అది మన యొక్క హృదయంలోనికి ఎక్కలేదు దేవుని యొక్క వాక్యం, కాబట్టి అది క్రియ జరిగించదు. రెండవది, కొన్ని బైబిల్ సెమినార్స్కి వెళ్తాం, బైబిల్ క్లాసులకు వెళ్తాం, కొన్ని మీటింగులకు వెళ్తాం, కొన్ని ప్రార్థనా కార్యక్రమాలకు వెళ్తాం, కొన్ని ప్రత్యేకమైనటువంటి సెమినార్స్కి వెళ్తాం. వీటన్నింటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రకటించినటువంటి ప్రతి మాట లేదా ప్రకటించినటువంటి ప్రతి స్పీకర్ ఎవరైతే ఉన్నారో వారు ప్రకటించిన ప్రతి వాక్యము మన యొక్క హృదయంలో చేరి మనకు గుర్తు ఉంది అంటే అది క్రియ జరిగిస్తుంది అని మనం మంచి మనసుతో విన్నామని, యోగ్యమైనటువంటి మనసుతో విన్నామని అర్థం. అలా కాకుండా మనం అక్కడ ప్రకటింపబడినటువంటి అందరిలో కల్లా ఇదిగో ఫలానా వ్యక్తి మాత్రమే బాగా చెప్పాడు, అతని వాక్యం మాత్రమే బాగా ఉంది అన్నామంటే ఆ యొక్క యోగ్యమైనటువంటి మనస్సుతో నువ్వు వినింది ఆయన మాట మాత్రమే. మిగిలినటువంటి స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వారెవ్వరి మాటలు నువ్వు వినలేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనము వినేది ఏ రీతిగా వింటున్నాం అని అనడం కోసం చెప్తున్నా. మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. మనం ప్రతిరోజు బైబిల్ చదువుతాం. ప్రతిరోజు బైబిల్ చదివేటప్పుడు వాక్యాన్ని అర్థం చేసుకొని అక్కడ ఏమి ఉంది, ఆ మాట ఎందుకు వ్రాయబడింది, ఆ యొక్క వ్రాయబడిన మాట నా యొక్క హృదయానికి ఏ విధంగా తాకుతుంది లేదా నా యొక్క హృదయంలో ఏ విధంగా ఫలిస్తుంది అని అర్థం చేసుకుంటూ చదివే విధానం వేరు. అలా కాకుండా కొద్దిమంది ఉంటారు, ఈ రోజుకు బైబిల్ చదవాలి, ఎలాగైనా చదవాలి, ఇన్ని అధ్యాయాలు పూర్తి చేయాలి అనే ఆలోచనతో చదివేవారు కొద్దిమంది ఉంటారు. చదివేయడం వేరు, అర్థం చేసుకుంటూ చదవడం వేరు. ఇవి రెండింటికి తేడా ఉందండి. నువ్వు అర్థము చేసుకుంటూ చదివితే అది నీ మనసులో నాటబడుతుంది. నీ మనసులో నాటబడిందంటే అది నీకు గుర్తుంటుందంటే అది క్రియ జరిగిస్తుంది. అదే యోగ్యమైనటువంటి మంచి మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని వినడము. అలా కాకుండా చదవాలి కాబట్టి చదవడము, వినాలి కాబట్టి వినడము, ప్రకటించాలి కాబట్టి ప్రకటించడము అనేటువంటి ఉద్దేశంతో చేసేది అది యోగ్యమైనటువంటి మంచి మనసుతో జరిగించేటువంటి కార్యక్రమం కాదు. నీవు కూడా యోగ్యమైనటువంటి మంచి మనసుతో వినేటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి మనం చేయవలసింది ఇక్కడ ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేటప్పుడు యోగ్యమైనటువంటి మంచి మనసుతో వినాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు దానికి మన యొక్క మనస్సును ఇస్తామో అప్పుడే దానిని మన యొక్క మనసులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మన మనసులో క్రియను జరిగించడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనము వాక్యానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. అలా యోగ్యమైనటువంటి మంచి మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినకపోతే అది వ్యర్థమైపోతుంది. ప్రియమైనటువంటి వారలారా, మరొక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకొని నేర్చుకున్నాం. యోహాను సువార్తలోనికి వెళ్దాం. 8వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుతాం చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించుదురు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యము మనం వింటే, దేవుని యొక్క వాక్యము విని దాని యందు మనము నిలిచి ఉంటే ఆ యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పాను. దేవుని యొక్క వాక్యము మనం యోగ్యమైనటువంటి ప్రవర్తనతో అలాగే మంచి మనస్సుతో మనం వింటే అది మన యొక్క హృదయంలోనికి చొచ్చుకొని పోయి
మనము స్వతంత్రులము అవ్వడానికి అది అవకాశము ఇస్తుంది. ఇది ఏ రీతిగా జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే అది దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప మరొక విధానంలో జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాక్యము వింటేనే ఆ యొక్క వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడి అయినది కాబట్టి అది మన యొక్క శరీరము లోపల ప్రాణ ఆత్మ మూలుగులను సహితము ఏం చేస్తుంది, వాటి లోపలికి వెళ్ళి కూడా క్రియను జరిగించడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క వాక్యము విని మనకు గుచ్చుకుంటే, దేవుని యొక్క వాక్యము మనల్ని ఇబ్బంది పెడుతుంది అని మనకు అనిపిస్తే, లేదా ఈరోజు మా యొక్క సహోదరులు మా యొక్క సువార్థికులు దేవుని యొక్క వాక్యాన్ని నా కొరకే చెప్పారు అని నువ్వు అనిపిస్తే, ఆ ఫీలింగ్ నీకు కలిగితే ఖచ్చితంగా ప్రేమైనటువంటి వారలారా మనం అక్కడ మారవలసినటువంటి అవసరత ఉంది. దేవుని వాక్యాన్ని అక్కడ గద్దిస్తూ ఉంది. నువ్వు పొరపాటు చేసుండొచ్చు, తప్పు చేసుండొచ్చు, మరొక రకమైనటువంటి క్రియను నువ్వు జరిగించుండొచ్చు. అది ఏదైనప్పటికీ, అది ఏమైనప్పటికీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమము. సో మనం ఏం చేయాలంటే ఆ యొక్క వాక్యం విన్నప్పుడు, వాక్యం మన యొక్క హృదయాన్ని గద్దించినప్పుడు వెంటనే మనము దానిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వినుట వలన నీ యొక్క హృదయములో విశ్వాసము కలుగుతుంది. ఏం వినుట వలంటే దేవుని యొక్క వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము కలిగిన దాన్ని బట్టి నీ యొక్క మనస్సు మారాలి. మనస్సు మారాలంటే నువ్వు పశ్చాత్తాప పడాలి. నీ యొక్క హృదయ అంతరంగంలో వేదన కలగాలి, బాధ కలగాలి, ఒక యుద్ధం జరగాలి, మారడానికి అవకాశం రావాలి, మారడానికి మార్గాన్ని వెతుక్కొని దేవుని యొక్క వాక్యం వైపు మనం తిరగాలి. ఆ రీతిగా తిరగడానికి అవకాశం కల్పించేటువంటి మొట్టమొదటి కార్యక్రమమే దేవుని యొక్క వాక్యాన్ని మనము వినడము. ఎందుకు అంటే మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మన ఎవనికి లెక్క ఎప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. నా ప్రియమైనటువంటి వారలారా, ఇదే మనం మన యొక్క హృదయంలో జరిగించేటువంటి ఒక గొప్ప కార్యక్రమము. దేవుని యొక్క వాక్యము వింటే ఎలా జరుగుతుందని ఎవరైనా మనల్ని అడిగితే మనం చూపించాల్సింది ఏంటంటే ఇదే చూపించాలి. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది, అది బలము గలది, రెండంచుల కలిగినటువంటి ఖడ్గము కంటే కూడా అది పదునైనది, ప్రాణాన్ని ఆత్మని కీళ్ళని మూలుగులను సహితము అది విభజించినంత మట్టుకు దూరుతూ, అంటే వాటి లోపల కూడా దూరి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అది పరిశోధిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం వింటే విశ్వాసము కలుగుతుంది. ఆ దేవుని యొక్క వాక్యమే రక్షణలో ఎదగడానికి నీకు మొదటి మెట్టు. ప్రియమైనటువంటి వారలారా, మనం ఆలోచించేద్దాం. బయట మనం నిద్రలేసినప్పటి నుంచి సాయంత్రం వరకు వినేటువంటి యొక్క మాటలు ఏవైనా సరే ఈ రీతిగా కార్యక్రమాన్ని జరిగిస్తాయా? మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అవి ప్రాణాత్మలోనికి, కీళ్ళలోనికి, మూలుగుల్లోనికి దూరిపోయేటువంటి మాటలా? మన యొక్క హృదయం యొక్క తలంపులు ఆలోచనల్ని ప్రశ్నించేటువంటి మాటలా? అలాంటి మాటలైతే రక్షణలోనికి నడిపిస్తాయి. మనం వినే మాటలే అలాంటివి కాదు. ఊరికే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వినేటువంటి మాటలన్నీ ఏమైనాయంటే మనల్ని సంతృప్తి పరిచేటువంటివి, క్షణకాలము.
లేదా సంతోషపరిచేటువంటివి క్షణకాలము, లేదా మనకు సపోర్ట్ చేసేటువంటివి క్షణకాలము, లేదా ఆ కొద్దిసేపటికి మనల్ని ప్రోత్సహించేటువంటివి అవి క్షణకాలమే. కానీ దేవుని యొక్క వాక్యమైతే మన యొక్క లోపలికి ఎక్కడెక్కడికి వెళ్ళాలో ప్రాణంలోనికి, ఆత్మలోనికి, మూలుగులోనికి, కీలలోనికి సహితం వెళ్ళిపోయి క్రియని జరిగిస్తుంది. అప్పుడే మనము దేవునిని తెలుసుకోగలుగుతాము, మన యొక్క పాపాన్ని విడిచిపెట్టగలుగుతాము. దేవుని యొక్క వాక్యము అంత శక్తి కలిగింది. నువ్వు నేను వింటే, వినకపోతే శక్తి లేనిదండి. మనం ఈ దినాన్ని నేర్చుకున్నటువంటి పాఠం కూడా అదే, వినుట. ఏం వింటున్నాం? దేవుని యొక్క వాక్యము వినుట. రక్షణలో మొదటి మెట్టు దేవుని యొక్క వాక్యాన్ని వినడం. ఈ వినేటువంటి యొక్క వాక్యము ఏ రీతిగా క్రియను జరిగిస్తున్నటువంటి విషయాన్ని ఈ సమయం ముందు మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, అందుకే మత్తయి సువార్త 13:9 ఒక మాట చెప్పబడింది. ఇది మనకు అందరికీ తెలిసినటువంటి మాటే. నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 13:9 ఏముందంటే ఇక్కడ, చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. అంటే చెవులు గలవాడు వినుగాక అంటే చెవులు లేని వాళ్ళు కూడా ఉంటారా? మనసుతో గ్రహించాలి అంటే గ్రహించలేని మనసులు కూడా ఉంటాయా? ఉంటాయండి, ఖచ్చితంగా. గ్రంథం ఇదే చెప్తుంది. మనము చూడడానికి ఒక మనిషికి 2 చెవులు ఉన్నట్టుగా కనిపించవచ్చు, కానీ ఎవరైతే వాక్యాన్ని విని దానిని అర్థం చేసుకొని మనలో ఉన్న లోపాలని సవరించుకోవడానికి పశ్చాత్తాపపడి మారు మనసు పొందుకొని ఎవరైతే ఒప్పుకొని రక్షణలోనికి వస్తారో అవి వినగలిగేటువంటి చెవులు, అది గ్రహించగలిగేటువంటి మనస్సు. అందుకే ఇక్కడ మనతో మత్తయ్య గారు అంటున్నారు, చెవులు గలవాడు వినుగాక. మరి చెవులు లేని వాళ్ళు ఎవ్వరూ వినలేరు, వాళ్ళెవ్వరూ రక్షణలోనికి రాలేరు. ఖచ్చితంగా ఇదే చెప్తుంది. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెట్టాలి. ఆ దృష్టి పెట్టి చెప్పేటువంటి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. నిర్లక్ష్యం అనేది అస్సలు చేయకూడదు. మనం ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో, దాని మీద మనసు పెడతామో, అప్పుడు ఆ యొక్క వాక్యము మన యొక్క హృదయంలో చేరి క్రియను జరిగిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, మరొక వచనాన్ని మనం చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రికలోకి మనం వెళ్తే, నేను ఇక్కడ 1వ అధ్యాయం నేను 19వ వచనం చదువుతాను చూడండి. మీకు వివరంగా అర్థమవుతుంది. మనందరికి తెలిసినటువంటి విషయమే. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్తమైన కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండక మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనిషిని పోలియుండును. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క మాటలు మనం చదువుకున్నాం. యాకోబు గారి ద్వారా ఈ యొక్క మాటలు మనకు చెప్పబడ్డాయి. చెప్పబడినటువంటి ఈ యొక్క మాటల్ని మనం ఆలోచన చేస్తే, ప్రతి మనుషుడు వినడానికి వేగిరపడి ఉండాలి, వినడానికి తొందరపడాలి. ఏం వినడానికి? లోకములో ఉన్నటువంటి ప్రతి మాటను కాదండి,
దేవుని యొక్క మాటలు వినడానికి ఒక వ్యక్తి వేగిరపడి ఉండాలి. మాట్లాడేటువంటి విషయంలో నిదానించుండాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రకటించేటువంటి వ్యక్తికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి నువ్వు మాట్లాడడానికి నిదానించుకోవాలి, కోపపడడానికి కూడా నిదానించాలి. కేవలం వినడానికి మాత్రమే నువ్వు నీ యొక్క ఇంట్రెస్ట్ని చూపించాలి. నువ్వు ఎప్పుడైతే వినడానికి నీ యొక్క ఇంట్రెస్ట్ని నువ్వు చూపిస్తావో అది నీకు చక్కగా అర్థమవుతుంది, క్లియర్గా నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు మనస్సు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, మంచి మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, యోగ్యమైనటువంటి ప్రవర్తనతో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు. కాబట్టి మరలా ఇక్కడ రెండో విషయం ఇక్కడ చెప్పబడిన దాంట్లో ఏంటంటే, నువ్వు దేనినైతే వింటావో దానిని నువ్వు అంగీకరించాలి. ఏంటంట? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము సాత్వికముతో అంగీకరించుడు. 21వ వచనంలోండి యాకోబు గారు చెప్తున్నారు. నీ యొక్క ఆత్మను రక్షించడానికి మనం దేనికి వింటున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని, శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని దేనికి వింటున్నాం అంటే మన యొక్క ఆత్మను రక్షించుకోవడానికి. ఆ ఆత్మను రక్షించుకున్నటువంటి మొదటి కార్యక్రమం జరిగించేదే వాక్యం వినడము. ఆ యొక్క పాఠంలోనే మనం ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనము వేగిరపడాలి. అదే రీతిగా అది మన యొక్క ఆత్మలను రక్షించేటువంటి శక్తి కలిగిన వాక్యం కాబట్టి దానిని మనం ఏం చేయాలి? సాత్వికముతో అంగీకరించాలి. అలా అంగీకరించకపోతే మనకు రక్షణ రాదు, లోకములోనే ఉండిపోతాము, పాపులుగానే జీవిస్తాం. దేవునికి నచ్చినటువంటి, దేవుడు మెచ్చినటువంటి తన యొక్క బిడ్డలుగా బ్రతకడానికి మనకు అవకాశమే ఉండదు. సో మనం ఏం చేయాలంటే సాత్వికముతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. ఆ తర్వాత మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా, మనం ఫస్ట్ మాట్లాడుకున్నామండి, జస్ట్ వింటున్నామంటే వినాలి కాబట్టి వింటున్నాం, చదవాలి కాబట్టి చదువుతున్నాం, మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం అన్నట్టుగా ఉండకూడదు మన యొక్క ప్రవర్తన. దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు అది ఎందుకు చెప్పబడింది, ఎవరి ద్వారా చెప్పబడింది, ఎవరి కోసం చెప్పబడింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ యొక్క వాక్యము మన యొక్క హృదయంలోనికి దూరి కార్యక్రమాన్ని జరిగించాలి. కాబట్టి మనం ఏం చేయాలి? విన్నాం అన్నట్టుగా ఉండి మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు. వాక్యము ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండాలి. ఇదండి ముఖ్యము. వాక్యం విన్న తర్వాత అది మన యొక్క హృదయంలో జరిగే కార్యక్రమాన్ని జరిగించిన తర్వాత మనకు పశ్చాత్తాపం కలిగిన తర్వాత నేను చేసేది పాపము, ఈ యొక్క పాపాన్ని నేను చేయకూడదు, పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి నచ్చినటువంటి బిడ్డగా బ్రతకాలి అని మనం ఆలోచన చేసిన తర్వాత మనం ఏ రీతిగా ప్రవర్తించాలంటే వాక్యము ప్రకారం ప్రవర్తించాలి. ఎప్పటి వరకు ప్రవర్తించాలి? మరణము వరకు ప్రవర్తించాలి. ఎప్పటి వరకు అండి? మరణము వరకు వాక్యము ప్రకారము ప్రవర్తించాలి. మనం పొందుకున్నటువంటి రక్షణను భయముతోనూ భక్తితోనూ మరణము వరకు నమ్మకముగా కొనసాగించాలి. ఇదండి ఒక క్రైస్తవుడికి కావలసినటువంటిది. మనం రక్షణకు వచ్చేసిన తర్వాత పాత స్థితిని మనము మర్చిపోకూడదు. నేను అక్కడి నుంచి వచ్చాను కదా, ఆ స్థితిలోనికి మళ్ళీ వెళ్ళకూడదు, కుక్క తిరిగి తన వాంతి చేసుకున్నట్టు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం వాక్యం ప్రకారము ప్రవర్తించేటువంటి మనుషులుగా మనము ఈ యొక్క లోకంలో ఉండాలి. ఎందుకంటే దాన్ని ఆచరణలో పెడితే అది ఖచ్చితంగా జరుగుతుంది, ఆచరణలో పెట్టకపోతే ఎలాంటి పరిస్థితుల్లోనూ అది జరగదు అనేటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, అది మన యొక్క హృదయంలో చేరి క్రియ జరిగిస్తూ ఉంది. అయితే అది ఎలా క్రియ జరిగిస్తూ ఉంది? అసలు మనం ఏం వింటున్నాం? అసలు మనం ఏమి వినాలి? ఎప్పుడైనా ఆలోచన చేశారండి? మనము ఏమి వినాలి? వినాలి 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 వినాలని గ్రంథం చెప్తుంది. ఏం వినాలి మనం?
ఈ యొక్క మొదటి పాఠాన్ని మనం నేర్చుకునేటప్పుడే ఆ యొక్క విషయాన్ని మనం తెలుసుకున్నామని మనం చెప్పామండి. నేను మీకు అందరికీ చెప్పాను. ఏం చెప్పాను? క్రీస్తు ప్రభువు యొక్క మరణ, సమాధి, పునరుత్థానములు, సంఘమును కూర్చున్నటువంటి విషయములు, అంటే దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు మనం వినాలి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుంటూ వెళ్తే, ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండెను. దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలను మనం వినాలి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి నామమును కూర్చున్నటువంటి విషయాలు మనం వినాలి. ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, దేవుని యొక్క సంగమా, మనం వినవలసినటువంటి మాటలు ఏమై ఉన్నాయంటే, ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపింపబడాలి అంటే, సాతాను యొక్క బందీ నుంచి విముక్తుడు అవ్వాలి అంటే, పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి రావాలి అంటే, దేవునికి నచ్చినటువంటి వ్యక్తిగా బ్రతకాలి అంటే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే అతడు వినవలసినటువంటి మాటలు ఏంటంటే, దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు మరియు యేసుక్రీస్తు ప్రభువారి నామమును కూర్చున్నటువంటి విషయాలు మనం వినాలి. ఇవి కాకుండా వేరేవి విని రక్షణ కలుగుతుందా అంటే ఖచ్చితంగా కలగదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. ఈ యొక్క విషయాలు వింటే మాత్రమే రక్షణ కలుగుతుంది. ఈ యొక్క విషయాలను వినకుండా, ఈ యొక్క విషయాలను కూర్చున్నటువంటి ఆ యొక్క లేఖనాలు తెలుసుకోకుండా, వీటిని కూర్చున్నటువంటి ఆంతర్యము నీకు అర్థము కాకుండా ఒక వ్యక్తి రక్షణ పొందుకోలేడు. కాబట్టి ఒక వ్యక్తి ఏం వినాలి? దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును కూర్చున్నటువంటి విషయాలు వినాలి. అవి వినడానికి వేగిరపడి ఉండాలి. అలా వినడానికి వేగిరపడితేనే అవి క్రియను జరిగిస్తాయి మన యొక్క హృదయములో. ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, ఈ యొక్క విషయాలకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారండి. మనకు ప్రకటింపబడుతున్నటువంటి ఆ యొక్క మాటలు, దేవుని యొక్క బోధ, దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనున్నది కూడా తీసివేయబడును కనుక, ఇప్పుడు చూడండి, మీరేమి వినుచున్నారో చూచుకునడని చెప్పాను. ఏంటంట? మీరేమి వినుచున్నారో చూచుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మాట్లాడుతూ ఉంటున్నారండి ఈ యొక్క మాటని. ఆయన యొక్క శిష్యులతో ఉపమాన భావంగా ఆయన మాట్లాడుతూ వస్తున్నటువంటి తర్వాత విషయాలు, ఈ యొక్క మాటని మనం అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఈ యొక్క మాటను చెప్తున్నారు అనుకుంటే, లేదా రక్షణలోనికి వచ్చేటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువారు నాతో మాట్లాడుతున్నారని మనం ఆలోచన చేస్తే, మీరేమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూచుకోండి. మనం వినేటువంటి మాటలు మనల్ని రక్షణలోనికి నడిపించడానికి మార్గం చూపేటువంటి మాటలై ఉండాలి. ఎందుకంటే ప్రభువారు చెప్పారు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప వేరొకడు తండ్రి యొద్దకు రాలేడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. అది మనకు మార్గాన్ని చూపిస్తుంది. మన యొక్క మనసు దేవుని యొక్క మాటల మీద కేంద్రీకృతమై ఉండాలి.
చెవి కలిగి మనం వినాలి, మన యొక్క మనసుతో గ్రహించుకోవాలి. అలా గ్రహించుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకే మరలా ప్రభువారు మాట్లాడుతూ ఉంటున్నారు, మరలా ప్రభువారు చెప్తూ ఉంటున్నారు, మీరేమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. దీనిపైన ఉన్నటువంటి ఉపమానాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, ఇక్కడ నేను చెప్తాను చూడండి. దీనిపైన ఉన్నటువంటి ఉపమానము మనకు తెలుసు. ఆ యొక్క ఉపమానాన్ని కూర్చి సువార్తలలో వ్రాయబడింది. ఈ యొక్క లోకా సువార్త ఈ 8వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే, అదే రీతిగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనూ మనం చదివితే ఒక గొప్ప ఉపమానం మనకు క్రీస్తు ప్రభువారు చెప్పారండి. ఆ యొక్క ఉపమానాన్ని నేను మీకు ఒకసారి తెలియజేస్తాను. ఇది విత్తుటను కూర్చున్నటువంటి ఉపమానము. మనం ఇంతసేపు మనం మాట్లాడుతున్నది దేవుని యొక్క వాక్యం వినాలి అనేటువంటి విషయాన్ని కూర్చి మనం మాట్లాడుతూ ఉంటున్నాం. ఈ యొక్క దేవుని యొక్క వాక్యం వినిన తరువాత అది ఏ రీతిగా క్రియ జరిగిస్తుంది నువ్వు వినినటువంటి విధానాన్ని బట్టి. నేను చెప్పేది మళ్ళీ అర్థమైందండి? జాగ్రత్త గమనించండి. ఒక వ్యక్తి బోధిస్తూ ఉన్నప్పుడు బోధకుడు వినేటటువంటి విశ్వాసి అతను వినిన విధానాన్ని బట్టి ఆ యొక్క వాక్యము ఏ రీతిగా క్రియను జరిగించింది అనేటువంటి ఉపమానమే ఇది. ఇది మనందరికీ తెలుసు. ఇక్కడ విత్తబడినటువంటిది విత్తనము దేవుని వాక్యము, నేల మన యొక్క హృదయము. ఈ యొక్క ఉపమానం చెప్పబడింది పరలోక రాజ్యానికి రావడానికి కూర్చున్నటువంటిది. పరలోక రాజ్యాన్ని కూర్చున్నటువంటి ఉపమానం ఇది. నా ప్రియమైనటువంటి వారలారా, మనం ఇక్కడ ఒకసారి ఆలోచించేద్దాం. ఈ యొక్క ఉపమానంలో 4 రకాల విత్తనాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. విత్తేటువంటి వ్యక్తి విత్తుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ప్రకటించేటువంటి వ్యక్తి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ యొక్క విత్తనము ఏ రీతిగా ఫలించి అభివృద్ధి చెందింది, దేవుని యొక్క వాక్యము అతని హృదయంలో దూరి ఏ రీతిగా ఫలించింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం వినిన తరువాత. మొదటగా నడిచేటువంటి ఆ యొక్క మార్గంలో దేవుని యొక్క వాక్యం పడింది. నడిచేటువంటి మార్గంలో విత్తనాలు విత్తాడు. ఏమైంది అక్కడ? దారి. ఆ దారిలో విత్తనాలు చల్లిన తర్వాత నడుస్తూ వస్తూ పోతున్నటువంటి వారు దాన్ని తొక్కడం వలన ఉపయోగం లేకుండా పోయింది, మొలకెత్త లేకుండా పోయింది. రెండవ మార్గం రాతి నేలను పడింది. ఆ రాతి మీద కొంచెం మట్టి ఉండడం వలన మొలకైతే ఎత్తింది, కానీ వేరు లోపలికి పోవడానికి అవకాశం లేకపోవడం వలన ఏం జరిగింది? అది చనిపోయింది. మూడోది ముళ్ళ పొదల్లో పడింది. ఆ యొక్క విత్తనాలు అవి కొంచెం మొలకెత్తాయి, కొంచెం పెరిగాయి, ఆ ముళ్ళలో నుంచి చీల్చుకొని రావడానికి కూడా ప్రయత్నం చేశాయి, కానీ ఎక్కువగా ముళ్ళ పొదలో కమ్మేసి ఉండడం వలన ఆ యొక్క చెట్టు పైకి రాలేక అలాగే నశించిపోయింది. నాలుగవది మంచి నేలన పడింది. అది ఫలించి అభివృద్ధి చెందింది. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఉపమానాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తి ప్రకటించినప్పుడు అతని హృదయంలో అది ఏ విధంగా కార్యక్రమాన్ని జరిగించిందంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాడు, అతను వినిన కొద్దిసేపు మనసులో పెట్టుకుంటున్నాడు, పక్కకు వచ్చిన తర్వాత మర్చిపోతున్నాడు. రెండవ వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాడు, కొంతకాలం ఆ యొక్క వాక్యానికి లోబడి బ్రతుకుతూ ఉంటున్నాడు, మరలా తన పాత స్థితికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. మూడో వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాడు, నిలబడుతున్నాడు, పోరాడుతున్నాడు, కానీ తన యొక్క ఐహిక ఆశల వలన, కోరికల వలన,
క్రియల వలన, ఇతర కుటుంబాల వలన, సమాజం వలన అతను పైకి ఎదగలేక, దేవుని వాక్యతలు ఉంచుకోలేక నశించిపోతున్నాడు. 4వ వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాడు, అతను ఫలిస్తున్నాడు. మంచి నేలన పడినటువంటి విత్తనంలాగా చెవి కలిగి విని హృదయముతో గ్రహించుకున్నాడు. దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడైనది కాబట్టి అది అతని యొక్క ప్రాణము, ఆత్మ, మూలుగులోనికి వెళ్ళి క్రియను జరిగించడం ద్వారా అతను ఫలించి 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా వర్ధిల్లి దేవుడి యొక్క రాజ్యాన్ని చేరుకోవడానికి కారణమయ్యాడు. ప్రియమైనటువంటి నా సహోదరుడు, నా సహోదరి, మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మంచి నేలనపినటువంటి విత్తనమును పోలినటువంటి మనుషుల్లాగా మనము ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ సమయం మీద మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. కొద్దిమంది మన చర్చలోనికి కొత్తగా వచ్చినప్పుడు కొద్దిమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. మొదట ఆసక్తి ఉండదు, ఆ తర్వాత వింటూ ఉంటే, లేదా మనం వారిని విడిచిపెట్టకుండా మనతో పాటు దేవుని యొక్క సన్నిధికి తీసుకొస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వారికి విశ్వాసం కలుగుతుంది. ఇది దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి. దేవుని యొక్క వాక్యము ఒక మనిషిలో నిలవకపోతే నశించిపోతారు. దేవుని యొక్క సత్యం తెలియదు, విశ్వాసము వారికి రాదు, రక్షణ అనేది పొందుకోవడానికి వారికి అవకాశం ఉండదు. హృదయము మారాలి అంటే వాక్యము వినాలి. పాపము విడిచిపెట్టాలంటే దేవుని యొక్క వాక్యము వినాలి. పరిశుద్ధుడుగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. పరిశుద్ధతలో బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను కొన్ని మాటలు చదివి ఈ యొక్క దినపు లెసన్ నేను ముగిస్తాను. కొన్ని విషయాలు చదువుతాను నేను, చూడండి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ మీకు సింపుల్గా చదివి వినిపిస్తాను. కీర్తనలోనికి వెళ్దాం. నూట 19వ కీర్తన ఒక వచనం చదువుతాను, చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలుగజేయుచున్నది. ఏంటంటండి, దేవుని యొక్క వాక్యము విని దానికి లోబడితే ఏం చేస్తున్నది? నీ వాక్యమే నన్ను బ్రతికించింది. మనం పాట పాడుకుంటాం, బాధలో నాకు నెమ్మదిని కలుగజేసింది. ఏదండి కలుగజేసేది? దేవుని యొక్క వాక్యము మాత్రమే, మరొకటి కాదు. సామెతలోనికి వెళ్దాం. 15వ అధ్యాయం, సామెతలు 15వ సామెత. చూడండి, 32వ వచనం చదువుతాను. శిక్ష నందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. 2వ భాగం అండి. గద్దింపును వినువాడు వివేకుయగును. గద్దింపు అనేది దేని వల్ల కలుగుతుందంటే దేవుని యొక్క వాక్యమే మనల్ని గద్దిస్తా తప్ప వేరేది గద్దించదు. దేవుని యొక్క వాక్యం మనం ప్రోత్సహిస్తా తప్ప వేరేది ప్రోత్సహించదు. దేవుని యొక్క వాక్యం మనల్ని ఖండిస్తా తప్ప వేరొకటి మనల్ని ఖండించదు. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ యొక్క గద్దింపుకు లోపడతాడో వాడు వివేకి అవుతాడు తప్ప అవివేకి కాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు గ్రంథం తెలియజేస్తుంది. మరొక విషయాన్ని నేను చదువుతాను. కీర్తన 34:11. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పించదను. దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలో నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావా? దేవుని యందు భయభక్తులు ఎలా వస్తాయని తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యము మనం ఖచ్చితంగా వినాలి. దేవుని యొక్క వాక్యము వినకుండా భయభక్తులు ఎవ్వరికి రావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, చివరిగా మీకు ఒక వచనం చదివి నేను ముగిస్తాను. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో మనకు అందరికీ తెలిసినటువంటిది 1వ అధ్యాయం 3వ వచనం.
సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులను గైకొను వారును ధన్యులు. ఇంకేం కావాలండి మనకు? ప్రవచన వాక్యం చదివేవాడు వినేవాడు ధన్యులు. నా ప్రియమైనటువంటి సహోదరి, నా సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి పరిశుద్ధులారా, మనము రక్షణలో ఎదగడానికి దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా వినాలి. ఇది మొట్టమొదటగా జరిగించాల్సినటువంటి కార్యక్రమము. దేవుని యొక్క వాక్యము వింటేనే విశ్వాసం అనేది కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము వినకుండా విశ్వాసం కలగదు. మనం వినాల్సినటువంటి దేవుని యొక్క వాక్యాలు ఏంటంటే దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు, యేసుక్రీస్తు ప్రభువారి నామమును కూర్చున్నటువంటి విషయాలు. కాబట్టి ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా విన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రేపటి వారంలో 2వ పాఠంగా మనము విశ్వాసము అనేటువంటి విషయాన్ని గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మొట్టమొదటిది వాక్యము వినుట అనేటువంటిది, 2వది రక్షణలోనికి ఎదిగే 2వ మెట్టు విశ్వాసము. ఆ యొక్క విశ్వాసాన్ని కూర్చి రేపటి వారంలో మనం నేర్చుకుందాం. అప్పటి వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించాలని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలండి.